Hi students, welcome to Easy Maths for Competitive Exams. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనం ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద మనకు అసలు ఎగ్జామినేషన్స్లో ఏ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారో అవి వాటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈరోజు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఇవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కామన్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఆగస్టు, మార్చి అండ్ ఆగస్ట్ 2016 మనకి ఆగస్ట్ 2016లోనే 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు దీని మీద. ఓకే, అలాగే మార్చిలో, జూన్ 2019లో ఈ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద ఇచ్చిన ప్రాబ్లమ్స్ చూద్దాము. అవి ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాము. Now, if the 6-digit numbers x35624 and 1257y4 are divisible by 11 and 72 respectively, then what is the value of 5x minus 2y? మనకి 2 6-digit నెంబర్స్ ఇచ్చారు. అవేంటంటే ఒకటి x35624 అండ్ 1257y4. ఇందులో x35624 అనేది 11తో డివైడ్ అవుతుంది అని ఇచ్చారు. 1257y4 అనేది 72తో డివైడ్ అవుతుందని ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండిటి నుంచి మనం xy వాల్యూస్ కనుక్కొని ఆ వాల్యూస్ నుంచి 5x మైనస్ 2y అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ ప్రాబ్లము ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కామన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఆగస్టు 2016లో ఇచ్చారు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. డివిజిబిలిటీ రూల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది ఈ ప్రాబ్లం. నేను డివిజిబిలిటీ రూల్స్ గురించి బిఫోర్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? x35624. ఇది దేంతో డివైడ్ అవుతుందని చెప్పారు? 11తో డివైడ్ అవుతుందని చెప్పారు. ఓకే, సో ద ఫస్ట్ నెంబర్ ఈజ్ x35624 అండ్ గివెన్ దట్ x35624 ఈజ్ డివిజిబుల్ బై 11. సో మనకి 11తో డివైడ్ అవుతుందని తెలియంగానే మనకి డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 ఏంటో తెలియాలి. అదేంటది? ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్ సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ అండ్ ద డిజిట్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్స్ షుడ్ బి ఎయిదర్ 0 ఆర్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. ఏంటది? మనకి ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి అది 11తో డివైడ్ అవుతుందా లేదా కనుక్కోమంటే మనం ఈ రూల్ సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకోవాలి. అదేంటి? ఆ నెంబర్లో ఉన్న ఆడ్ పొజిషన్స్ అన్నీ యాడ్ చేసేయాలి. అలాగే ఆ నెంబర్లో ఉన్న ఈవెన్ పొజిషన్స్లో అన్నీ యాడ్ చేయాలి. ఆ వచ్చిన డిఫరెన్స్ 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 కానీ అయితే ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డివిజిబుల్ బై 11. సో ఇప్పుడు మనకిచ్చిన నెంబర్ ఏంటి? x35624. ఇందులో ఆడ్ పొజిషన్స్లో అంటే 1, 3, 5 ఏ నెంబర్స్ ఉన్నాయి? x, 5, 2. అలాగే ఈవెన్ పొజిషన్స్లో ఏమున్నాయి? 3, 6, 4. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి వీటి డిఫరెన్స్ చూడాలి. ఎంత వీటి డిఫరెన్స్? 3 + 6 + 4 - 7 + x చేస్తే మనకి 6 - x వచ్చింది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ప్రకారము ఈ 6 - x 0 అన్నా అవ్వాలి, లేకపోతే మల్టిపుల్ ఆఫ్ 11 అన్నా అవ్వాలి. మల్టిపుల్ ఆఫ్ 11 అంటే ఏంటి? 11, 22, 33 ఏదన్నా కావాలి. సో ఇప్పుడు x గనక మనకి 6 అయితే ఈ 6 - x ఏమవుతుంది? 0 అవుతుంది. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే x35624లో x వాల్యూ ఎంత? 6. సో ఫస్ట్ నెంబర్ ఎంత? 63564. ఓకే, అండ్ ఇప్పుడు సెకండ్ నెంబర్ చూద్దాం. సెకండ్ నెంబర్ ఏమి ఇచ్చారు? 1257y4. ఇది దేంతో డివైడ్ అవుతుందట? 72తో డివైడ్ అవుతుందని చెప్పారు. ఓకే, 1257y4 అనేది 72తో డివైడ్ అవుతుందని చెప్పారు. సో 72తో డివైడ్ అవుతుందంటే ఏంటి? దాని మీనింగు
72 అంటే ఏంటి, 8 ఇంటూ 9గా రాసుకోవచ్చు. సో ఇచ్చిన నెంబరు 8తో డివైడ్ అవుతుంది అండ్ 9తో కూడా డివైడ్ అవుతుంది కదా. 72ని మనం 8 ఇంటూ 9 అని రాసుకోవచ్చు. దట్ మీన్స్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 8 అండ్ ఆల్సో 9. మనకి డివిజిబిలిటీ రూల్స్ ఫర్ 8 అండ్ 9 తెలుసు కదా. సో మనం ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్డ్గా చేయక్కర్లేదు. ఫస్ట్ 9 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటాం, ఎందుకంటే అది చాలా సింపుల్ది. డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 ఏంటి, ద డిజిట్ సమ్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో ఆ డిజిట్స్ ఏంటి, 1 2 5 7 y 4, అవన్నీ యాడ్ చేస్తే మనకి 19 ప్లస్ వై అయింది. ఈ 19 ప్లస్ వై, if this 19 plus y is divisible by 9, then that 1 2 5 7 y 4 is also divisible by 9 కదా. అంటే ఇప్పుడు y ప్లేస్లో కనుక మనం 8 పెడితే ఇప్పుడు ఈ నెంబరు 9తో డివైడ్ అవుతుంది. ఓకే, ఎందుకని అలా, 9 టేబుల్ చూడండి, 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27. 27 రావాలంటే 19కి 8 యాడ్ చేయాలి. అంటే y ప్లస్లో ఎంత ఉండాలి, 8 పెట్టాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 8 పెడితే మనకేమవుతుంది, 5x మైనస్ 2y దట్ ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. ఓకే, సో ప్రాబ్లం ఈజీగా ఉంది కదా. ఇదంతా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబట్టి ఇంత ప్రాసెస్. మనకు కనుక డివిజిబిలిటీ రూల్స్ బాగా మనకి బై హార్ట్ చేసేసి డివిజిబిలిటీ రూల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకి x3 5 6 2 4 ఇవ్వంగానే మనం పక్కన సైడ్ ఆడ్ పొజిషన్స్ ఈవెన్ పొజిషన్స్ డిఫరెన్స్ చూసుకోగానే x వాల్యూ ఎంత పెడితే మనకి రూల్ సాటిస్ఫై అవుతుందో చూసి వేసేసుకుంటాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ 1 2 5 7 y 4 ఇవ్వంగానే అది 72 కాబట్టి 8 అండ్ 9తో కూడా డివైడ్ అవ్వాలంటే 9 రూల్ సాటిస్ఫై చేస్తుందో లేదో చూసుకుంటాం. ఆర్ఎల్స్ మనం 8 రూల్, డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 సాటిస్ఫై అవుతుందో లేదో కూడా చూసుకోవచ్చు. సింపుల్ది ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 సాటిస్ఫై చేయటం. సో అదేంటి, జస్ట్ అందులో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే మనకి 9తో డివైడ్ అవ్వాలి. మనకి మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే మినిమం ఏంటంటే టేబుల్స్ అంటే ఎక్కాలు బాగా రావాలి. నెక్స్ట్ చిన్న చిన్న డివిజన్స్, మల్టిప్లికేషన్స్ థరోగా చేసేస్తూ ఉండాలి. చేస్తే మనం హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రాక్టీస్ అండ్ ఫార్ములా కూడా మనం గుర్తుంచుకుంటే ఈజీగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ అర్థమెటిక్ అటెంప్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఏం ఇచ్చారు, మనకి డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 చూసుకుంటున్నాం. అంటే డిజిట్ సమ్ మనకి 9 టేబుల్లో రావాలి, అంటే 9తో డివైడ్ అవ్వాలి. మనకి ఎంత వచ్చింది, డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే 19 ప్లస్ 5 అయింది. సో 9 టేబుల్లో మనకి ఎంత ఉంది, 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27. సో 21 రావాలంటే y ఎంత ఉండాలి, 8 ఉండాలి. సో y ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చేసింది, x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి 5x మైనస్ 2y చేస్తే ఎంత వచ్చింది, ఆన్సర్ 14 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఇఫ్ ఏ 9 డిజిట్ నెంబర్ 985 x 3678y is divisible by 72, then the value of 4x minus 3y is. ఒక 9 డిజిట్ నెంబర్ ఇచ్చారు, అందులో x y వేరియబుల్స్ కూడా ఉన్నాయి. అది కనుక 72తో డివైడ్ అయితే మనం 4x మైనస్ 3y వాల్యూ కనుక్కోమని ఇచ్చారు. ఈ ప్రాబ్లం మీకు ఎస్ఎస్సి సిజిఎల్ మార్చ్ 2019లో ఇచ్చారు. సో డివిజిబిలిటీ రూల్స్ మీద మనకి ప్రతి ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం అయినా ఇస్తున్నారు, మినిమం ఒక ప్రాబ్లం ఇస్తున్నారు. ఇప్పుడు మనకేమిచ్చారు, ఇచ్చిన నెంబరు 72తో డివైడ్ అవుతుందని చెప్పారు. 72ని ఎలా రాయొచ్చు, మనం 8 ఇంటూ 9 లాగా రాయొచ్చు. ఓకే, మనకి డివిజిబిలిటీ రూల్స్ ఫర్ 8 అండ్ 9 తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయో లేదో మనం చూసుకుంటే మనకి x వాల్యూ y వాల్యూ వచ్చేస్తాయి. మనం ఎగ్జామ్స్లో ఇవన్నీ కూడా చేయక్కర్లేదు, ఇది ఓన్లీ మీకు డీటెయిల్గా అర్థం అవటం కోసం నేను ఈచ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనం మెంటల్గానే అసలు రఫ్ వర్క్ చేయకుండానే ఈ ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. దీనికల్లా మీకు డివిజిబిలిటీ రూల్స్ ఐడియా ఉండాలి, టేబుల్స్ బాగా తెలిసి ఉండాలి, డివిజన్స్ బాగా ఐడియా ఉండాలి, అలాగే చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ ఫాస్ట్గా చేయగలగాలి. ఓకే, సో ఇప్పుడు ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 72 మీన్స్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 8 అండ్ 9. ఓకే, ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 ఏంటో చూద్దాం. ఏంటది, లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8.
ఇచ్చిన నెంబర్లో లాస్ట్గా ఉన్న 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే మనకి ఆ నెంబరు 8తో డివైడ్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఇచ్చిన దాంట్లో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి? 7, 8, y. సో దీస్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. అంటే y ప్లేస్లో ఎంత పెడితే మనకి 8తో డివైడ్ అవుతుంది? ఇది మనం ఓరల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు 7, 8 y బై 8 అని వేసాము. వేస్తే ఫస్ట్ 8 9s are 72. ఓకే, మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇప్పుడు 6 అండ్ వైలో ఒక వాల్యూ ఉండాలి. 6తో మనకి 8 టేబుల్లో ఎక్కడ వస్తుంది? 8 8s are 64. సో y ప్లేస్లో 4 పెడితే మనకి టోటల్గా డివైడ్ అయిపోతుంది, రిమైండర్ 0 అవుతుంది. ఇది ఎలాగో మళ్ళీ ఇక్కడ చూపిస్తా చూడండి. ఇప్పుడు 7 8 y బై 8, 8 78 y వేసాము. 8 9s are 72. మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకే, అండ్ y కూడా మనం దించుకోవాలి. అది 4 అయితే మనకి 8 8s are 64 చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఇఫ్ యూ ప్లేస్ 4 ఇన్ ప్లేస్ ఆఫ్ y, దెన్ 784 ఈజ్ డివిజిబుల్ బై 8. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. y 4 పెడితే నెంబర్ ఏమవుతుంది? 985x 36784. ఇప్పుడు y వాల్యూ వచ్చేసింది. ఇది మనం యాక్చువల్గా పేపర్ మీద వేసుకోక్కర్లేదు, మనం ఓరల్గా క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు. ఇట్ ఈజ్ లాస్ట్ 3 డిజిట్స్ చూసేసి 7 8 y, ఇది కనుక 8తో డివైడ్ అవ్వాలంటే y ఎంత ఉండాలి? ఓకే, y ఎంత ఉండాలో మనం మెంటల్ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ y ఈజ్ ఈక్వల్ టు 4 అని కంక్లూషన్కి వచ్చేయచ్చు. మీకు అర్థమవటం కోసం నేను ఈచ్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి, మనకి డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 కూడా చూడాలి. ఓకే, ఎందుకని? 72తో డివైడ్ అవుతుందంటే 8 అండ్ 9తో కూడా డివైడ్ అవ్వాలి. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 చూసాము, దాని నుంచి మనకి y వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఫర్ 9 చూద్దాము. 9 ఏంటి డివిజిబిలిటీ రూల్? ద డిజిట్ సమ్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. ఆ డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే మనకు ఆ వచ్చే సమ్ 9తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ డిజిట్స్ సమ్ ఎంత? 9 + 8 + 5 + x + 3 + 6 + 7 + 8 + y చేస్తే మనకి y అంటే ఇక్కడ 4 కదా, చేస్తే మనకి ఎంత వచ్చింది? 50 + x వచ్చింది. ఇప్పుడు ఈ 50 + x అనేది మనకి 9తో డివైడ్ అవ్వాలి. 9 టేబుల్ చూడండి. 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45, 9 6 are 54 కదా. అంటే x ప్లేస్లో గనక మనం 4 ప్లేస్ చేస్తే అది డివిజిబుల్ బై 9 అవుతుంది. So if we place 4 in place of x, then the digit sum becomes 54, which is divisible by 9. ఇక్కడ చూడండి, మీకు ఈ ప్రాబ్లంలో చూడటానికి చాలా కష్టంగా ఉంది. x y ఇచ్చారు, 4x - 3y. మీకు 9 టేబుల్ 8 టేబుల్ వచ్చి ఉంటే ఈజీగా చేసేయచ్చు ఇది. సో x ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 4x - 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, అందుకని 4 × 4 - 3 × 4, 16 - 12, that is equal to 4. Next, when a number is divided by 56, the remainder will be 29. If the same number is divided by 8, then the remainder will be, అంటే ఒక నెంబర్ని 56తో డివైడ్ చేస్తే రిమైండర్ 29 వచ్చింది. ఇప్పుడు అదే నెంబర్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? సో మనకి నెంబర్ తెలియదు ఇక్కడ. ఈ ప్రాబ్లం మీకు ఎస్ఎస్సి సిజిఎల్ ఆగస్ట్ 2016లో ఇచ్చారు. నేను సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బిఫోర్ వీడియోస్లో చూస్తే చాలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక నెంబర్ని 56తో డివైడ్ చేశారట, అంటే ఒక నెంబర్ని 56 గ్రూప్స్గా చేశారట. చేస్తే రిమైండరు 29 మిగిలిపోయినాయి. ఇప్పుడు అదే నెంబర్ని 8 గ్రూప్స్గా చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది? సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ఈ 29ని 8తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. సో దట్ విల్ బి అవర్ ఆన్సర్. సో వెన్ ఏ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 56, ద రిమైండర్ ఈస్ 29. సో అదే నెంబర్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 5. So the answer is 5. Next, if a 9-digit number 32x4115y2 is divisible by 88, then the value of 4x - y
ఫర్ ద స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ y ఈజ్. ఈ ప్రాబ్లం మీకు ఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కామన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ జూన్ 2019లో ఇచ్చారు. ఏంటది, ఒక నెంబర్ ఇచ్చారు 9 డిజిట్ నెంబరు, అది 88తో డివైడ్ అయితే 4x - y వాల్యూ కనుక్కోమన్నారు. y వాల్యూ ఏంటంటే లీస్ట్ వాల్యూ అవ్వాలి. వైకి చాలా వాల్యూస్ వస్తాయి మనకి, అందులో లీస్ట్ వాల్యూ కనుక్కోమన్నారు. ఇవన్నీ కూడా డివిజిబిలిటీ రూల్స్ మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్సే. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 88తో డివైడ్ అవుతుంది అని చెప్పారు. 88ని ఎలా రాసుకోవచ్చు మనం, 11 × 8 లాగా రాసుకోవచ్చు. సో ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 88 మీన్స్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 8 and 11. సో మనకి డివిజిబిలిటీ రూల్స్ ఫర్ 8, 11 తెలుసు కాబట్టి అవి యూజ్ చేసి మనం xy వాల్యూస్ కనుక్కుంటాం. దాని నుంచి 4x - y వాల్యూ కూడా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి, 5y2. ఓకే, సో 5y2 మస్ట్ బి డివిజిబుల్ బై 8. దీనికి మనం ఓరల్గా కూడా చేసేసుకోవచ్చు మైండ్లో. 5y2 డివైడెడ్ బై 8 మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సో 8 6 are 48. అప్పుడు 48 అయితే మనకి ఇక్కడ లాస్ట్లో వన్స్ ప్లేస్లో 2 ఉంది. 2 ఉంటే మనకి 8 టేబుల్లో వన్స్ ప్లేస్లో 2 వచ్చే ఉంది. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32. అంటే మనకి 32 రావాలి. 32 రావాలంటే ఇక్కడ రిమైండరు మనకి 3 రావాలి. ఓకే, మనకి 8 6 are 48, 48 వచ్చింది. ఇక్కడ 5 పక్కన ఎంత ఉంటే మనకి రిమైండర్ 3 వస్తుంది, 5 పక్కన 3 ఉండాలి. ఓకే, అప్పుడు మనకి రిమైండర్ 3 వస్తుంది. సో 5 1 2, సో y = 1. ఇలా మనం మెంటల్గా చేసేయచ్చు. నేను మీకు ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 5y2 by 8 = 8ని ఓకే 5y2 by 8 అని వేసుకున్నాము. ఇప్పుడు 8 6 are 48. 48 అయితే మనకి ఇక్కడ ఎంత రావాలి, 32 రావాలి. అప్పుడే కదా 8 4s are 32 రావాలి. అంటే 5y - 48 అంటే ఇక్కడ 51 ఉంటే మనకి 3 వస్తుంది. అప్పుడు 2 దించుకుంటాము. సో 8 4s are 32. సో y ప్లేస్లో ఎంత ఉండాలి మనకి, ఇఫ్ యూ ప్లేస్ 1 ఇన్ ప్లేస్ ఆఫ్ y దెన్ 512 ఈజ్ డివైడెడ్ బై 8. ఓకే, దట్ విల్ బి డివిజిబుల్ బై 8 అని. సో దట్ ఈస్ y = 1. సో ద నెంబర్ ఏమవుతుంది, 3 2x 4 1 1 5y2. సో ఇప్పుడు 8 డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి మనం y వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఏంటది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్ సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ అండ్ ద డిజిట్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్స్ షుడ్ బి ఎయిదర్ 0 or a మల్టిపుల్ ఆఫ్ 11. ఇక్కడ ఏమవుతుంది, ఆడ్ పొజిషన్స్ ఏమున్నాయి 3x 1 5 2 అండ్ ఈవెన్ పొజిషన్స్ ఏమున్నాయి 2 4 1 1. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 3 + x వచ్చింది. ఇప్పుడు ఈ 3 + x అనేది 0 అన్న అవ్వాలి ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అన్న. ఓకే, అంటే యాజ్ 3 2x 4 1 1 5y2 ఈజ్ డివిజిబుల్ బై 11, 3 + x షుడ్ బి ఎయిదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. ఓకే, 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అవ్వాలి. 0 అవ్వాలంటే x ఎంత అవ్వాలి, -3 అవ్వాలి. -3 అనేది మనకి ఒక నెంబర్లో ఉండదు కాబట్టి నెక్స్ట్ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 11 చూద్దాం. 8 పెడితే x ప్లేస్లో 8 పెడితే మనకి 11 వస్తుంది. దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 11. సో x = 8. సో మన వాల్యూస్ ఏంటి, x = 8 అండ్ y = 1. ఈ రెండు వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 31 వచ్చింది. ఓకే, సో డివిజిబిలిటీ రూల్స్ వస్తే మనం డివిజిబిలిటీ రూల్స్ అండ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ ఈ రెండు వస్తే మనం ఈజీగా ఒక ప్రాబ్లం చేసేయచ్చు.